నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు. ప్రీవియస్ వీడియోలో పూర్వభాద్ర నక్షత్రం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ సిరీస్ని చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కలిసి వచ్చే అవకాశం ఉంటుందనేటువంటి దాని మీద అవగాహన కూడా దొరికింది. అండ్ కొంతమందికి ఎగ్జాక్ట్ మాకు తగ్గట్టే ఉన్నాయండి. సో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసేసుకుంటున్నాము. హెల్త్ పరంగాను, తర్వాత మనీ పరంగాను, తర్వాత వెల్త్ పరంగాను, దాంతోపాటు కెరీర్ పరంగాను ఏది సూట్ అయితే అవుతుందో దానికి తగ్గట్టు మేము మౌల్డ్ అవుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెరీ గుడ్. అయితే ఈరోజు మనం పూర్వాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాము. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో నాగరాజు గారు, మహర్షులు మనం ఇండియాలో పుట్టినందుకు చాలా సంతోషపడాలి. అందులోని హిందువులుగా పుట్టినందుకు ఇంకా సంతోషపడాలి. అందులోని వేదిక జ్ఞానం గురించి ఇప్పుడు ఇంకా పంచుకుంటున్నాం కాబట్టి ఇంకా మనం చాలా సంతోషపడాలి, చాలా అదృష్టం. ఎందుకంటే మన యాన్షియంట్ స్క్రిప్చర్స్లో అన్నీ ఇచ్చేసారండి. మన మనిషి చక్కగా హ్యాపీగా బతకడానికి కావాల్సిన దానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, జ్యోతిష ఫామ్లు, వేదాల రూపంలో, తర్వాత పురాణాల రూపంలో ఎన్నో ఇచ్చారండి. అందులో వచ్చేటప్పటికి మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం కనుక చూసుకుంటే ఒక వ్యక్తి యొక్క గణగణాలు ఎలా ఉంటాయి, గుణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల్లో అతను తట్టుకోగలుగుతాడు, అతని యొక్క పర్పస్ అంటే బై డిఫాల్ట్ అంటారు కదండి, బై డిఫాల్ట్ అలాంటి స్ట్రెంత్ ఉంటుందండి. ఇది ఈ నక్షత్రాలను కనుక స్టడీ చేస్తే బాగా తెలిసిపోతుందండి. ఇందులో వచ్చేటప్పుడు మనకి మీరు చెప్పినట్లు పూర్వాషాఢ నక్షత్రం గురించి చెప్పుకుందామండి. ఈ నక్షత్రాన్ని వచ్చేటప్పుడు ఏనుగు యొక్క తొండంతో పోల్చారండి. చూడండి ఎంత స్ట్రాంగ్ అయిన నక్షత్రం అండి. అసలు ఏనుగు అనేది స్ట్రాంగ్, ఏనుగు తొండ ఎంత అవసరం అంటే అంత అవసరం అంట. అలానే వీళ్ళు సమాజానికి, ఒక ఆర్గనైజేషన్కి చాలా అవసరం, ఒక కుటుంబానికి చాలా అవసరమైన మనుషులు అండి వీళ్ళు. పొలిటీషియన్స్ కనుక ఎవరైనా నక్షత్రంలో పుడితే సూపర్ అండ్ అసలు వాళ్ళ కెరియర్ సూపర్ ఉంటుందండి. వీళ్ళు వచ్చేటప్పటికి మన పూర్వాషాఢ నక్షత్రంలో ఎలిఫెంట్ మనకు ఏనుగు యొక్క తొండంతో పోలిస్తే పాటు ఇసునికరతో కూడా పోల్చారండి. మన ఇసునికర ఎప్పుడు ఆడుకుంటామండి, బాగా ఒక్కపోసి తట్టుకోలేకపోతున్నప్పుడు రిలీఫ్ గురించి వాడతాం. అలాంటి నక్షత్రం ఇన్విన్సిబుల్స్ అంటే వీళ్ళకి అజేయమైన నక్షత్రం అంటే వీళ్ళకి జయం, వీళ్ళని ఎవరిని జయించలేరండి, అంత అజయం అనమాట. అందుకని పొలిటీషియన్స్ కనుక ఎవరైనా నక్షత్రంలో కనుక ఉంటే వాళ్ళు ప్రతి దాంట్లో విజయం అని మనం చెప్పుకోవాలండి. తర్వాత వీళ్ళకి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అండి, మనకు బలం ఉంటుందండి, ఆ బలానికి పవర్ ఇస్తారు వీళ్ళు. బలం ఒకటి ఉండి సరిపోదండి, మనకు ఆ బలాన్ని కరెక్ట్గా ఉపయోగించగలగాలి. అలాంటి పవర్ వీళ్ళ దగ్గర ఉంటుందండి. తర్వాత ఎనర్జైజింగ్ టువర్డ్స్ గ్రేటర్ ఎంపవర్మెంట్, చాలా పెద్ద పెద్ద పనులు చేయడానికి. అందుకని పొలిటీషియన్స్ ఎవరైనా కనుక ఉంటే చాలా రెవల్యూషన్ తీసుకొస్తారండి ఈ నక్షత్రం వాళ్ళు. అద్భుతమైన నక్షత్రం అండి వీళ్ళు. వీళ్ళ గురించి మనకి దైవజ్ఞ విలాస అని చెప్పేసి ఆల్మోస్ట్ 1500-1600 సంవత్సరాల క్రితం ఉన్న ఒక బుక్ ఉందండి, యాన్షియంట్ స్క్రిప్చర్స్. మనకి జ్యోతిష శాస్త్రానికి, అందులో నక్షత్రానికి చాలా మూలం అనమాట, చాలా ఆథెంటిక్ గ్రంథం అనమాట. ఇందులో వీళ్ళు ఏం చెప్తారంటే అండి, ఒక బ్యూటిఫుల్ సాంస్క్రిట్ శ్లోకంలో వాళ్ళు చెప్తారండి, భూయో భూయో స్తూయా అని చెప్తారంటే. అంటే ఏం చెప్తారంటే వేరే వాళ్ళ గురించి మెప్పులు పొందిదే నక్షత్రం అంట. అంటే మనల్ని ఎవరు గబకని మెచ్చుకోరండి, అందరూ క్రిటిసైజ్ చేసేవాళ్ళంట. మనల్ని మెచ్చుకుంటున్నారంటే అర్థం ఏంటంటే మనం మంచి చేస్తేనే. అలాంటి గొప్ప లక్షణం వెళుకుందంట. మానానురక్త, ఆత్మాభిమానం ఉంటుంది అనమాట. ఇలా ఆత్మాభిమానం అంతా ఎక్కడ ఉంటుందంటే వేరే వాళ్ళ చేత మంచి అనిపించుకోవటం, వేరే వాళ్ళ గురించి మంచి పనులు చేయించుకోవటం, వాళ్ళ ద్వారా అభిమానాన్ని పొందడం ద్వారా వీళ్ళు చాలా గొప్పగా తయారవుతారండి. తర్వాత భక్త దేవో, దేవుడు అంటే విపరీతమైన భక్తి అండి. అలానే బంధు మాన్యోతి, బంధువులు కూడా అండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మన చుట్టూ మనం బంధువులు మనం రక్షించుకోవాలండి, బంధువులు మనం కాపాడాలి. చాలామంది ఇప్పుడు స్టైల్ అయిపోయింది, బంధువులు అంటే మనల్ని ద్వేషిస్తుంటారు, వాళ్ళతో మనం దూరంగా ఉంటాం, పక్కన ఉంటాము, బంధు కాదండి. ఫస్ట్ బంధువులకి ఇంపార్టెంట్, బంధు మాన్యోతి. అందుకని ఈ నక్షత్రంలో బంధువులు అంటే ఇష్టం. నెక్స్ట్ భక్త దేవత, ఇమ్మీడియట్లీ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. దక్ష, ఏదైనా కనుక పని వీళ్ళ దగ్గరికి ఒప్పుకున్నారు అంటే అది చేసి తీరుతారు. ఆ పని దగ్గర పోరాడే ఒక గొప్ప క్యారెక్టర్లకు ఉందండి. చూడండి ఎంత చక్కగా రాశారండి. పూర్వాషాఢం జన్మకాలే యది స్యాత్, ఈ నక్షత్రంలో కనుక ఎవరైనా పుడితే ఆషాఢ స్యాత్ వైరి వర్గే నిరంతాత్ అని చెప్తారంటే ఎప్పుడు శత్రువుల మీద ఒక కన్నేసి ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి కౌంటర్ ఎఫెక్టివ్ గల కెపాసిటీ వెళ్ళకుంది. అందుకని వైరి వర్గే నితాం తతం అని చెప్పేసి బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. 4-5 మాటలు వీళ్ళ నక్షత్రానికి సంబంధించి, వేరే వాళ్ళకి మన పురాతన గ్రంథాల్లో ఆ మాటలు వాడరు. ఈ నక్షత్రంలో ఇందులో వాడిన మాటలు వేరే నక్షత్రానికి వాడరండి. మీరు కావాలంటే చూసుకోండి ఎంత చక్కగా చెప్తారు చూడండి. ఇది మనకు వాళ్ళకి వచ్చిన మానసికమైన లక్షణాలు అండి. వీళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందండి, జాతకాభరణంలో సుముఖి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి, మంచి స్మైల్ అండి. చూడండి, మనకి లక్ష్మి కావాలంటే మొహం చక్కగా గ్రేస్ఫుల్గా ఉండాలి కదండి, ఆ ముఖం వీళ్ళ దగ్గర ఉంటుందండి. తర్వాత సువినీతెచ్చ, చక్కటి నీతి జ్ఞానాన్ని కలిగి ఉంటారండి. వీళ్ళకి ఏది మంచి ఏది చెడు చేయగల కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. త్యాగి, వాళ్ళకి నచ్చితే ఎట్లాంటి దాన్ని సరే త్యాగం చేసి వాళ్ళకి ఉండకుండా వదిలేసుకొని పోయి హెల్ప్ చేసే కనుక ఒక గొప్ప లక్షణం ఉంటుంది. శుద్ఘోష్టు, వీళ్ళు చుట్టూ చక్కగా మాటలు, ఒక ఇన్స్పైరింగ్ మాటలు ఉంటాయండి. ఎవరితో మాట్లాడినా కానీ ఒక ఇన్స్పైరింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. వత్సలహ, చాలా లవబుల్గా ఉంటారండి. తర్వాత క్లేశభాగీయ, తర్వాత వీళ్ళు ఎక్కువ భాగాన్ని
ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎక్కువ వాడుతూ ఉంటారండి. తర్వాత వీళ్ళకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే వామాని జలహ, వీళ్ళు నీళ్ళు ఎక్కువ తాగుతారంటండి. నీళ్ళకి సంబంధించి స్విమ్మింగ్ పూల్లో ఉండటం, నీళ్ళు ఎక్కువ తాగటం, వర్షంలో ఉండటం, లేదంటే వాటర్ రిలేటెడ్ సంబంధం ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి జాతకాభరణంలో మనకు చెప్తారంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. అలానే ఈ నక్షత్రంలో వాళ్ళకి 4 రకాల పాదాలు, 4 రకాల ఫ్లేవర్స్గా ఉంటారండి. ఈ పై ఉన్నతో పాటు కొంచెం డిఫరెంట్ వేలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ వీళ్ళకి వచ్చేటప్పటికి సూర్యుడి యొక్క ప్రభావం ఈ నక్షత్రం ఫస్ట్ పాదం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అనగానే మనకి రాజు, కింగ్, గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు లీడర్స్ అవుతారండి. గొప్ప ధైర్యంతో కూడిన ఒక కరేజ్ వీళ్ళలో ఉంటుంది మనం చెప్పుకోమంట. కళ్ళు ఎర్రగా ఉంటాయి, తర్వాత డబ్బు విపరీతంగా సంపాదించేస్తారు. అలానే వీళ్ళు కొన్ని నచ్చితే అది వాళ్ళు అనుకున్న పని సాధించడానికి అది మంచి చెడుని చూడండి, కొట్టైనా సరే పని చేసుకొని వస్తారు. క్రూయల్ యాక్టివిటీస్ అనమాట, అలాంటి పనులన్నీ చేసుకొని వచ్చేస్తారు అనమాట. అట్లా పూర్వాషాఢ సెకండ్ పాదం ఎలా ఉంటుందంటే వీళ్ళకి అభయాంశ, సూర్యుడిపై బుధుడి ద్వారా రూల్ చేసిన నక్షత్రం అనమాట. వీళ్ళకి చాలా ఫ్యాటీగా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు, వేరే వాళ్ళని చక్కగా అర్థం చేసుకుంటారు, చాలా టాలెంటెడ్గా ఉంటారు. బిజినెస్ ఎలాంటి బిజినెస్ ఇచ్చినా కానీ చక్కగా చేసే ఒక గొప్ప లక్షణం మనకి వీళ్ళకు ఈ పూర్వాషాఢ సెకండ్ పాదం వాళ్ళకి ఉందండి. మూడో పాదం వచ్చేలకు భోగాంశ, వీళ్ళు పుట్టిందే ఎంజాయ్ చేయడానికి అన్నట్టు ఉంటారండి. ట్రీట్స్ ఎవ్రీవన్ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు చక్కగా. తర్వాత బాగా క్లీన్గా ఉంటారు, లైఫ్ అంతా ఎంజాయబుల్గా ఉంటారు. రెస్పెక్టెడ్ బై కింగ్ అండ్ గవర్నమెంట్ సర్కిల్స్, వీళ్ళకి గవర్నమెంట్ తాలూకా కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, వీళ్ళకి బాగా రెస్పెక్ట్ వస్తుంటుంది. వీళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళు సహాయం తీసుకుని వెళ్తూ ఉంటారు. కొంచెం ఫికిల్ మైండెడ్, చేసే ముందు చాలాసార్లు నాకేమైనా ఉందా అన్న యాంగిల్ ఆలోచించుకొని చేస్తారు, లేకుంటే చేయరు. అందుకని కొంచెం వీళ్ళకి విత్తం మీకు కూడా బెనిఫిట్ ఉందని చూపించి వెళ్తాక పని. అందుకే వీళ్ళకి కొంచెం భోగాంశ అని అన్నారు కదా, అది ఫికిల్ మైండ్ అన్నారు కదా, అందుకే వీళ్ళకి కొంచెం భోగాంశ అనేటువంటిది కూడా, అంటే నాకేంటి, నాకు అందులో ఎంజాయ్మెంట్ ఉందా, నాకు బెనిఫిట్ ఉందా అని 1-2 సార్లు ఆలోచించుకొని వస్తారు. అంటే పుట్టడంతో భోగంతో పుట్టారు, అంటే ఓన్లీ ఎంజాయ్మెంట్ అంతే. ఆటోమేటిక్ వస్తుంది సార్ వీళ్ళకి మనీ వచ్చేస్తుందండి. మంచి నక్షత్రం అండి ఇవన్నీ. హేట్స్ స్కాలర్స్, అది ఉగ్రాంశ అని చెప్పేసి లాస్ట్ పాదం అండి. వీళ్ళు వచ్చేటప్పటికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, స్పీక్స్ అన్ట్రూత్. ఓకే, అంటే 4వ పాదంలో ఉండి 4వ పాదంలో పుట్టిన వాళ్ళని వాళ్ళు మార్స్ ఏమంటే వీళ్ళు సైన్యాధ్యక్షులు అండి. ఓకే, వాళ్ళకి ఎలా ఉంటుందంటే అనుకున్న పని సాధించుకోవటం ఇంపార్టెంట్. అదేదో పోకిరి సినిమాలు అంటారు చూడండి, మీటింగ్ తర్వాత పెట్టుకుందాం, ముందు పని కనుచుకొని వెళ్ళిపోయినా ఎంత మాట్లాడుకుంటారు ఆయన, ముందు ఏదో పని వీళ్ళు ఉగ్రాంశం అండి. ప్రాబ్లం చేయాలి ముందు, ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే స్మూత్గా నీతులు చెప్పుకుంటా కాదు, ముందు పనవ కొట్టుకొని వెళ్ళిపోదాం అన్నట్లు ఉంటారు, హడావుడిగా ఉంటారు. ఉగ్రాంశ పూర్వాషాఢ 4వ పాదం. స్పీక్స్ అన్ట్రూత్, అవసరమైతే గుడి కొట్టించేస్తారనమాట. తర్వాత మీరు చెప్పిన పుక్కిడి పురాణం పక్కన ఆపండి, ఇక్కడ ముందు పని చేసేద్దామన్న ఈ యాంగిల్లో ఉంటారు. అవుట్ ఆఫ్ ది బౌండరీ వెళ్ళి చేసుకొని వచ్చేస్తారనమాట. తర్వాత సమ్టైమ్స్ క్రూయల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కొంచెం రోగాలు కూడా ఎక్కువగా ఉంటారు. ఆల్వేస్ లీవ్స్ అబ్రోడ్, వీళ్ళు ఫారిన్లో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వీళ్ళకి చెప్పాను కదా, సైన్యాధ్యక్షులు ఎక్కడ ఉంటారండి, మిలిటరీలో ఉండేసి బోర్డర్ కవర్ల పక్కన ఉండే, లేదంటే స్పై ఏజెంట్లుగా ఇట్లాంటి వాటికి ఉన్న ప్లేస్ కంటే దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఉగ్రాంశ అని చెప్తారనమాట. తర్వాత వీళ్ళకి ప్రొఫెషన్స్ వచ్చేటప్పటికి వీళ్ళు హిప్నోటిస్ట్ అండి, హిప్నోటిజం చేయటం, సైలర్స్ నావికం, తర్వాత సముద్రయానం చేయటం, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండటం, టీచర్స్, రైటింగ్స్, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్, తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీ, తర్వాత ఇలాంటివి ఇండస్ట్రీస్లో వీళ్ళు చాలా మంచి ప్రోగ్రెస్ ఎక్కువగా ఉంటుంది మనం చెప్పుకోవాలి. వీళ్ళకి చాలా సింపుల్గా లైఫ్, ఎక్కువ ఒడిదుడుకులు ఉండవండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. 24th ఇయర్స్కే జాబ్ వచ్చేస్తుంది, చాలా క్విక్గా ఎంప్లాయ్మెంట్లో జారిపోతారు వీళ్ళు. 28 ఇయర్స్కే మంచి ప్రాస్పరిటీ, ల్యాండ్స్, బిల్డింగ్స్ సెటిల్ అయిపోతారు లైఫ్లో. 40th ఇయర్స్కి ఆల్ డైరెక్షన్లో ప్రాస్పరిటీ, ఎటు వెళ్ళిపోయినా కానీ వీళ్ళకి అభివృద్ధి ఉంటుంది. 47th ఇయర్స్కి వీళ్ళకి ఏ పని చేసినా ప్రాఫిట్. అందుకని చెప్పేసి ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ జరిచేయటం, కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, మాకు ఉందా లేదని ఆలోచన, బట్ ఒకసారి కమిట్ అయితే వాళ్ళ మాట ఏమన్నట్టు చాలా బాగా చేసుకుంటారండి. 47 ఇయర్స్ ప్రాఫిట్ నుంచి బాగుంటుందండి. చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారండి. నా దగ్గర క్లయింట్స్ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు మాట్లాడే స్టైల్ కూడాను చాలా బాగుంటుందండి, చాలా బ్యాలెన్స్డ్గా, ఎమోషనల్గా, ఎంతవరకు కావాలో అంతవరకే మాట్లాడి, వాళ్ళకి ఏం కావాలో అంతవరకు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ నక్షత్ర దోషం వచ్చేటప్పటికి 3rd పాదంలో ఫాదర్కి మదర్కి ఉంటుందండి. తర్వాత 1, 2, 3 పాదాలకు మాత్రం ఎలాంటి దోషం ఉండదని మనకు చెప్తూ ఉంటారు. జనరల్గా దోషం ఉన్నప్పుడు భయపడిన అవసరం లేదు. ఇది ఉగ్ర నక్షత్రం కాబట్టి వీళ్ళు పెద్ద పెద్ద పనులు చేయడానికి భూమి మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఎక్కువ కావాలి కాబట్టి నేచర్ నుంచి మనం ప్యాసిఫై చేయడానికి వాళ్ళకి రుద్ర పూజ, తర్వాత కొన్ని రకాల గ్రహానికి సంబంధించిన నవవిధ శాంతులు అని అంటారు. ఈ శాంతులు సింపుల్గా చేయించుకోవచ్చు అండి, ఎక్కడైనా కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదు. వాళ్ళ కనుక చేయించుకుంటే చాలా మంచిది. దైవ బలం వీళ్ళకి ఎక్కువ కావాలి, పితృదేవతల బలం ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అవి చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి లార్డ్ శుక్రుడు అండి, వీళ్ళకి ఈ నక్షత్రానికి అధిపతే శుక్రుడు. శుక్రుడు ఎక్కడుంటే అక్కడ ధనం, భోగం అవన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి. తర్వాత నక్షత్రం వీళ్ళకి ధనుసు రాశిలో ఉంటుంది. తర్వాత గణం వచ్చేటప్పటికి వీళ్ళకి గంగామాత,
నీళ్ళకి సంబంధించిన వీళ్ళకి అసోసియేషన్ ఎక్కువ మనం ముందు చెప్పుకున్నామండి. అందుకని వీళ్ళకి అధిదేవత గంగామాత, గంగా స్నానం, తర్వాత సముద్ర స్నానం, తర్వాత నదుల స్నానం ఇవన్నీ చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. తర్వాత నేచర్ వీళ్ళ ఉగ్రానికి సంబంధించిన నక్షత్రం. ఉగ్రానికి సంబంధించి అంటే ఎప్పుడో మనకు హై వోల్టేజ్ అని పని చేయాలి కానుకున్నప్పుడు ఇలాంటి మనుషులు వాళ్ళకి ఆ ప్లేస్లో బాగా అనుకున్న పనులను చేయగలుగుతారు. బాడీలో పార్ట్స్ వచ్చేటప్పటికి తొడలకు సంబంధించి వెనక బ్యాక్ నడుముకి సంబంధించిన భాగాలు ఎక్కువ చూపిస్తాయి. తర్వాత బాడీ కనుక చూసుకుంటే వీళ్ళకి పరాశర ప్రకారం కనుక చూసుకుంటే అది మిస్ అయిన ఇన్ఫర్మేషన్. తర్వాత వేద వచ్చేటప్పటికి పుష్యమి నక్షత్రం ఉందండి. నక్షత్రం కనుక పుష్యమి నక్షత్రం జనరల్గా మంచి నక్షత్రం, కానీ వీళ్ళకి మంచి నక్షత్రం కాదు. ఆ నక్షత్రం వదిలేసి కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు పురుషార్థములకు సంబంధించిన మోక్షానికి సంబంధించి అంటే సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అన్న యాంగిల్ వీళ్ళకి ఎక్కువ కొట్టడానికి వీళ్ళు పొలిటీషియన్ కానీ ఇంకొకటి కానివ్వండి హైఫై లీడర్స్ కానీ అవుతారు. లీడర్స్ ఏముందంటే వాళ్ళ గురించి శాలరీ గురించి వాళ్ళ గురించి ఆలోచించరండి, సంస్థ గురించి, సమాజానికి గురించి, తర్వాత వేరే వాళ్ళకి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళకి మోక్షానికి సంబంధించిన నక్షత్రం. లెటర్స్ వచ్చేటప్పటికి భూ, ధా, ధా, భా, టోటల్గా డి, బా, బీతో కలిసిన ఏ లెటర్స్ ఉన్నా కానీ వీళ్ళకి సంబంధించిన మనం చెప్పుకోవాలి. వీళ్ళకి డైమండ్ బాగా కలిసి వస్తుందండి, అది మధ్య వేలుకి పెట్టుకోవాలి. ఒక్కసారి జ్యోతిషం కూడా కలవాలండి. ఎందుకంటే ఇన్ కేసు వాళ్ళకి శుక్రుడు నక్షత్ర పాప స్థానాల్లో ఉంటే అది పనికిరాదు, అది చూడాలి జాతకం. తర్వాత కలర్స్ వచ్చేటప్పటికి వైట్ కలర్, ఎప్పుడు తెల్లటి బట్టలు వేసుకొని కలర్స్. లక్కీ నెంబర్స్ 6, 15, 24 అండి. ఇది ఎలిమెంట్ వచ్చేటప్పటికి వాయు తత్వానికి సంబంధించి, అందుకని ఎయిర్ హోస్ట్లు, ఏవియేషన్స్కి సంబంధించిన ఇండస్ట్రీలు ఎక్కువగా ఉంటారు. పిత్త దోషం ఎక్కువ. చెట్టు వచ్చేటప్పటికి చింత చెట్టు వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి. వాళ్ళ తోటలో ఇంట్లో చింత చెట్టు ఉండకూడదండి. వాళ్ళు ఎక్కడన్నా తోటలో ఎక్కడన్నా ఉంటే చింత చెట్టు దగ్గరికి కలవటం, పూజ చేయటం, అక్కడ ఆడుకోవటం అలాంటి పనులు చేస్తుంటే పూర్వకాలంలో చింత చెట్టుకి ఉయ్యాలేసి ఊగుతూ ఉంటారండి. నేను చాలామందిని చూశాను కొన్ని ప్లేసుల్లో. సో పెద్దది ఉయ్యాలాగేసుకొని అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఎప్పుడైనా డిప్రెషన్లో ఏదైనా ఉన్నా కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తే చాలా బాగుంటుంది వీళ్ళకి. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళకి షోడశ కర్మలకు మనకు చేసుకుంటే ఇది సెకండ్ ప్రయారిటీ స్టార్ అండి. ఇది ఎమర్జెన్సీ అంటేనే వాడుకోవాలి, బెటర్ టు అవాయిడ్ చేస్తే మంచిదండి. వీళ్ళకి జనరల్గా వచ్చేటప్పటికి బావి తవ్వటానికి ఒకటి, తర్వాత నీళ్ళకి సంబంధించిన పూల్స్, స్విమ్మింగ్ పూల్ అలాంటి వాటికి, పాండ్స్, లేక్స్. ఎందుకంటే ఈ నక్షత్రాధిపతి గంగామాత కాబట్టి నీళ్ళకి సంబంధించిన వస్తువులు, నీళ్ళల్లో ఉండే సంబంధించిన వస్తువులు లైక్ పర్చేజింగ్తో ముత్యాలను కొనటానికి కానివ్వండి, తర్వాత జెమ్స్ కొనటానికి కానివ్వండి, తర్వాత అక్షరాభ్యాసం కూడా చాలా మంచిది, తర్వాత చెవులు కుట్టడానికి మంచిది, తర్వాత అడ్వకేటింగ్ చేయడానికి, తర్వాత మెడిసిన్ ఏదైనా వాడటానికి, తర్వాత ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి కూడా ఈ నక్షత్రం వాడచ్చు అనమాట. ఇది కాకుండా జనరల్గా డే టు డే యాక్టివిటీస్ మనం చూసుకుంటే, మెడికల్ ట్రీట్మెంట్ చూసుకుంటే రోగం ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ నక్షత్రంలో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే బెటర్. మ్యూజిక్ కనుక స్టార్ట్ చేస్తే ఆ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, అందుకని ఆ నక్షత్రాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత ఎడ్యుకేషన్ కనుక స్టార్ట్ చేస్తే స్టూడెంట్ డల్గా ఉంటాడు కాబట్టి ఈ అక్షరాభ్యాసానికి ఎక్కువగా వాడకూడదు. తర్వాత జపాలు కనుక అలాంటివి కనుక ఏదైనా కనుక ఆ రోజు కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఆ రోజు కనుక అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళకి అవరాధాలు వచ్చేసి జపం కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది. లాంగ్ ట్రావెల్స్ కనుక ఎవరైనా చేయాలనుకుంటే ఇదేమవుతుందంటే డౌట్ఫుల్ మెసేజ్ టు స్టాప్ ది ట్రావెల్. అంటే మనకు ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోని విధంగా ఏదో ఒక వార్త వచ్చేసి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత బిజినెస్ ప్రాస్పెరిటీ కనుక చూసుకుంటే లాభం వస్తుంది. సో బిజినెస్ పీపుల్ బిజినెస్ కానీ ఇందులో చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఉగ్ర నక్షత్రం కాబట్టి అనుకున్న పని అనుకున్నట్టు ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకునే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. మనీ గినకపోతే డబ్బు దొరుకుతుంది, కానీ తర్వాత లేటుగా దొరుకుతుంది, వెంటనే రాదు. తర్వాత ఇత్తనాలు కనుక ఎవరైనా కనుక చదివితే రైతులకు కూడాను వీళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇత్తనాలకి భూమిలో నాటినప్పుడు వర్షం నీళ్ళు అవసరం కాబట్టి, నక్షత్రాధిపతి గంగామాత కాబట్టి టయానికి అనుకున్న విధంగా వర్షం వచ్చేసి బాగా సపోర్ట్ ఇచ్చేసి తర్వాత పంట దిగుబడి చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి పూర్వాషాఢ నక్షత్రం గురించి సంబంధించిన సంక్షిప్తంగా 4-5 గ్రంథాలని బాగా స్టడీ చేసి మీ ముఖంగా మన ఆడియన్స్కి పంచుకుంటూ జరిగిందండి. గ్రేట్ నాలెడ్జ్ అండి, నో డౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత మీ దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ కోసం వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. లేదనుకుంటే కొంతమందికి కొన్ని రెమెడీస్ కావాలి కాబట్టి, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య అయితే ఉంటుంది. జనరల్గా ఉండేది డబ్బు సమస్య ఒకటి ఉంటుంది, ఆరోగ్య సమస్య ఒకటి ఉంటుంది. మనం కనుక చూస్తే ఇంట్లో కలహాలకు సంబంధించింది. వీటి నుంచి స్పిరిచువల్ రెమెడీస్ కోసం చూసేటువంటి వాళ్ళు ఉంటారు. వాటికి ఏమైనా క్లాసెస్ ఉన్నాయా? మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో నాగరాజు గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనకు మహర్షులు ఏం చెప్పారంటే అండి, ఫస్ట్ ఆయుష్ అంటారండి. ఆయుష్ ఉంటేనే కదా మనం ఉండేది. ఆయుష్ ఉండగానే నెక్స్ట్ ఆరోగ్యం అంటారండి.
ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే రక్తం ఉంటే ఐశ్వర్యం అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యం, ప్రతి ఒక్కళ్ళు ఆయుష్ ఉన్న వాళ్ళు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రై చేస్తున్న ఐశ్వర్యం గురించి అనమాట. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం లేచినంత వరకు పని చేస్తూ ఉంటాము, లేదంటే పని గురించి పరిగెత్తుతూ ఉంటాం. సో ఈ పరిగెత్తే వాళ్ళు ఐశ్వర్యం గురించి పరిగెత్తాలి. సో దానికి సంబంధించి మన మైండ్ ఎలా ఉండాలి, మన పర్సెప్షన్ ఎలా ఉండాలి, మన గ్రంథాల బేస్లో వాళ్ళ బర్త్ స్టార్ని బట్టి, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ లగ్నాలను బట్టి రకరకాల విధానంగా మన మహర్షులు ఆల్రెడీ క్లీన్గా పెట్టేశారండి. వాళ్ళకి ఏ టైంలో ధనం వస్తుంది, ఏ టైంలో ధనం రాదు, ఏది చేస్తే విజయం వస్తుంది, ఏది చేస్తే వాళ్ళకి త్వరగా మనకి సమాజానికి బెనిఫిట్స్, వీళ్ళకి వెంటనే బెనిఫిట్స్, ఇవన్నీ చెప్పారండి. ఇలాంటి విషయాలకు సంబంధించిన వాటిని వాళ్ళ బర్త్ జాతకం వాళ్ళ ముందు పెట్టుకొని అనాలిసిస్ చేసుకొని ఏ పనులు చేస్తే కలిసి మనం ఒక క్లాస్ లాగా వాళ్ళకి కనుక ఆర్గనైజ్ చేస్తే ఒక 5 క్లాసెస్ కనుక వాళ్ళు కనుక అటెండ్ అయ్యగలిగితే 5 days మనకి వాళ్ళంతా వాళ్ళ రోడ్ని స్కెచ్ చేసుకొని ఒక జ్ఞానాన్ని, మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. తదనుగుణంగా వాళ్ళకి ఏమంటే ఫస్ట్ ఐశ్వర్య రావడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళకి అప్పుల బాధలు అనేది ఉండదు. మూడోది వాళ్ళలో చాలా కాన్ఫిడెంట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది వాళ్ళకి. సో ఇలాంటి విషయాలు వాళ్ళకి ఇవ్వటం గురించి మనం ఏం చేద్దామంటేనండి, వినాయక చవితి రోజు పండగన నెక్స్ట్ రోజు మనకేమంటారంటే ఋషి పంచమి అంటారు. ఆ రోజు కనుక అంటే వినాయక చవితి మధ్యాహ్నానికి అది అయిపోతుంది, చతుర్దశి అయిపోయిన తర్వాత పంచమి వస్తుంది. ఆ రోజు సాయంత్రం కనుక మనం కనుక ఈ ప్రోగ్రాం కనుక స్టార్ట్ చేస్తే అందరికి ఇది ఋషి పరంపర జ్ఞానం, వేదాలలో ఉన్న జ్ఞానం, మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, అందులో ఉన్న రహస్యాలని వీళ్ళకి షేర్ చేయడం జరుగుతుందండి. 5 days వరుసగా దానికి సంబంధించిన మెడిటేషన్లు కానివ్వండి, బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టత, ఒక బిజినెస్ మ్యాన్కి ఎలాంటి ఆటిట్యూడ్ ఉండాలి, ఈ విషయాలన్నీ వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అన్ని విషయాలు వాళ్ళకి షేర్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. డెఫినెట్గా అండి. సో 8th నుంచి స్టార్ట్ అవుతుంది అంతే? అవునండి, 7th నైట్ స్టార్ట్ చేసేద్దామండి. 7th నెంబర్ కూడాను సప్త మహర్షులకు సంబంధించింది. ఆ రోజే మనకి ఋషి పంచమి స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజుని కనుక చేస్తే అద్భుతమైన మన మహర్షులు ఇచ్చిన రహస్య జ్ఞానం వాళ్ళ బుర్రగా పడుతుందండి. ఆగ్నేయ చక్రం ఓపెన్ అయ్యి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. సో చూసారు కదండి వీడియో. మీరు కనుక వినాయక చవితి నుంచే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నట్టుంటారు, ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఇవి 5 days ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.